స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? మరి ప్రతి దినము దేవుని సన్నిధిలో కాసేపైనా గడుపుతున్నారా? అలాగే మరి దేవుడు ఎంతగానో మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఆదరిస్తున్నా మరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అలాగే ఈ వీడియోని లైక్ చేస్తున్నారా? అలాగే అనేక మందికి షేర్ చేస్తున్నారా? ఎందుకంటే తద్వారా నేను పడుతున్న ప్రయాసలో మీరును పాలిభాగస్తులు కండి. పౌలు గారు అదే అంటారు కదా, అయ్యో సువార్తను నేను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని. మరి పౌలు ఏ విధంగా అయితే చెప్పాడో ఈ దినము వింటున్న నీవును మరి సువార్త భారం నీ మీద కూడా ఉంది అని నీవు గుర్తు ఎరిగి దేవునికి మరి ఇష్టంగా దేవుని ప్రేమను, ఎందుకంటే ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టి మరి తిరిగి లేచిన దేవుడు, నిన్ను పరమునకు చేర్చుకుని పోయే దేవుడు పరలోక రాజ్యాన్ని నీకు మరి వారసత్వంగా మరి నిత్య రాజ్యంగా నీకు మరి ఇవ్వబోతున్నాడు. గనుక నీవు ఆయన కొరకు ఏం చేస్తున్నావు అన్నదే ప్రశ్న. కనుక నిన్ను నీవు ప్రశ్నించుకోగలిగితే, నిన్ను నీవు మరి పరిశీలన చేసుకోగలిగితే, నీవు ఒకవేళ దేవుని కోసం ప్రయాసపడుతున్నావా లేదా, దేవుల్లో ఉంటున్నావా లేదా? ఇంత చేసిన దేవుడు తన రక్తాన్ని చివరి బొట్టు వరకు ఆయన చిందించి మరి శరీరం అంతా గాయాల పాలై మరి ఆయన నీ కోసం తన ప్రాణాన్ని పెడితే నీవు ఆయన కోసం మరి తన ప్రేమను ప్రకటించలేకపోతున్నావా? ఇతరులకు ఈ వీడియోని షేర్ చేయలేకపోతున్నావా? అలాగే నీకు నీవుగా ఒకవేళ మరి సువార్తలో ముందుకు వెళ్ళలేకపోతున్నావా అని నిన్ను మరి సమయంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్నించుచుండగా నిన్ను నువ్వు సరిచేసుకుని సేవలో ముందుకు సాగాలని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. విశ్వాసము ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అని లేఖనమందు రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒకవేళ నీవు ఆయన యందు విశ్వాసముంచి ఉన్నప్పటికీ ఈ దినం అవమానాలు గుండా మరి హేళన ఒకవేళ నేను చేసేవారు ఉన్నారేమో, మరి అవమానపరిచేవారు ఉన్నారేమో, నిందలు వేసేవారు ఉన్నారేమో, ఒకవేళ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి మరి నీకు మరి ఏర్పడిందేమో ఈ దినము. అయితే ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన నిన్ను సిగ్గుపడనీయుడు, ఆయన నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా మరి చేయనని వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినమందు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే మొట్టమొదటిగా నీవు చేయవలసింది ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడని, ఆయన నీ కోసం శ్రమ పడ్డాడని, మరి ఆయన నీ కోసం మరి రక్తాన్ని చిందించాడని ఒకవేళ నువ్వు విశ్వసించగలిగితే, ఆయనను సొంత రక్షకంగా అంగీకరించగలిగితే, ఆయనే నిన్ను విడిపించబోతున్నాడు, ఆయనే నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసు క్రీస్తు అని ఒకవేళ గుర్తెరగలిగితే నీకు మరి విడుదల. నీవు సిగ్గునందు, నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవని మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ దినం నీ పరిస్థితి ఏదైనా సరే ఆయన విశ్వాసం ఉంచు, తప్పక దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో విరుస్తున్న వాగ్దానం, ఆయన విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడ్డాడని వాగ్దానం చేస్తున్నాం. ఎంతమంది ప్రజలు నా తండ్రి ఈ ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు నాయన, యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి రోడ్డు మార్గంగా వెళుతూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, అలాగే ప్రభా ఈ ఆశీష్ యూట్యూబ్ ఛానల్ ప్రభా అనేక మందికి మీరు పరిచయం చేయమని, అనేక మందితో మీరు మాట్లాడమని, అలాగే తండ్రి నీ కృప నీ దయ ప్రతి ఒక్కరిపై ఉంచమని, ఎవరైతే రోగులు ఉన్నారో వారందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే యవనస్తులకు చక్కటి సంబంధాలను అనుగ్రహించమని, గర్భఫలాలు దయచేయమని, ఆయన యందు విశ్వాసం ఉంచి నా తండ్రి నాయన ఘన ప్రభానైనా బిడలు లేకపోతే ప్రభానైనా వారు సిగ్గుపడినట్లు కనుక ప్రభానని చిత్తమైతే వారు సిగ్గుపడకుండా గర్భఫలాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నాయన అనేకమైన శ్రమల మార్గంలో వెళ్తున్నారు, అప్పుల మార్గంలో వెళ్తున్నారు నాయన, అనేకమైన నాయన
అవసరం లేని ప్రభా, కుటుంబాల్లో ప్రభా సమాధానం లేని వారు, కలహాలతో ఉన్నవారు అనేక మంది ఉన్నారు ప్రభా. అలాగే చాలామంది వ్యసనాలకు, త్రాగుడనే వ్యసనాలకు, డ్రగ్స్, అనేక రకాలుగా యవనస్తులు ప్రభా, నాయన కాలేజ్ పిల్లలు నా తండ్రి చెడిపోతుండగా నా తండ్రి వారందరినీ కూడా నా తండ్రి మీరు కాపుదల్లో ఉంచమని, మీరు విడిపించమని, రక్షించమని, నాయన ప్రతి వ్యసనం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్ర. అలాగే ప్రభా ఈ సమయంలో ప్రభా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు, చేతి పనులు లేని వారికి చేతి పనులు దయచేయమని, అలాగే ప్రభా ప్రతి చోట నీ కృప నుంచి నాయన నీ సమాధానాన్ని దయచేయమని, ఇజ్రాయెల్ దేశాన్ని, యెరూషలేమును కాచి కాపాడమని, మా రాష్ట్ర దేశాన్ని కాచి కాపాడమని, ఇంకా నేను ప్రభా ఎటువంటి అల్లర్లు గొడవలు జరగకుండా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా సేవకులను బట్టి, సంఘాలను బట్టి నీకు వందనాలు. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి ఈ దినం పెళ్లి రోజులు, పుట్టినరోజు కానీ జరిపించుకొని వచ్చిన ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని దయచేయమని, సంవత్సరం అంతా దయచేయడం. మా కోసం ప్రార్థన చేయలేదు, పలానా అంశంలో ప్రార్థన చేస్తే బాగుండు అని ఎంతమంది ఎదురు చూస్తున్నారో వారందరి జీవితాల్లో ప్రభా మీరు విడుదల దయచేయమని, ఈ దినం నీ బిడ్డలు చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో, సమస్తంలో తోడైన మహిమ పొందమని దీవించు. యేసు నా పేట అడుగుచున్నా పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుడా, ప్రభు నీతో మాట్లాడి నేను బలపరచడానికి ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకో, మరలా విను. తద్వారా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.